చూడండి, ఆ భర్త చనిపోయిన బాధలో ఆ భార్య తట్టుకోలేక అదే చెరులో పడి బలమరణానికి యత్నిస్తే ఆ బాబు ఆ తల్లిని కాపాడారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. ఆ బాబు ఆ తల్లిని పట్టుకొని, అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ఊకోవే, అమ్మా ఏడవకే, అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి ఆ మాటలు వింటే డెఫినెట్గా నాకు తెలిసి మీరు కూడా కన్నీళ్లు పెడుతున్నారు. ఒకసారి ఆ భర్త చనిపోకంటే ముందు తన ఒక ఆడియోని పంపించాడు. నన్ను చావు పిలుస్తుంది అంటున్నాడు. ఆయన ఎందుకు చనిపోయాడో తెలీదు. బట్ ఇక్కడ హృదయ విదారకమైనటువంటి ఒక ఘటన ఏంటంటే, ఆ తల్లి కూడా చనిపోతూ ఉంటే ఆ బాబు ఏడ్చిన విధానమే ఇప్పుడు పెద్ద ఎత్తున అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒకసారి ఆ భర్త చనిపోకంటే ముందు తన ఒక ఆడియోని పంపించాడు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అక్క, బావ, నాని, చిక్కి, బావ వెళ్తున్నా, బాయ్. అందరికీ చెప్పుతున్నది ఒక్కటే, ఒక 10 రోజుల నుండి నా మనస్థితి బాగలేదు. నన్ను చావు రా 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 అని పిలుస్తుంది. నా చావు కోసం నేను వెళ్తున్నాను. ఇందులో ఎవరిని కూడా నిందించడానికి లేదు. నా చావుకు నా భార్య గాని, నా కుమారుడు గాని కారణం కాదు. మా అమ్మ కాదు, మా అక్క కాదు, మా బావ కాదు, మా అన్నయ్య కాదు, మా వదిన కాదు. ఇలాంటి వాళ్లకు సంబంధం లేదు. నా మనస్థితి బాగోలేకనే నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను. అంతే తప్ప ఇందులో ఎవ్వరికీ సంబంధం లేదు. ఇది నా మరణం వాంగ్మూలంగా స్వీకరించండి. ఇలాంటి ఇంటరాగేషన్స్ ఏమీ చెయ్యొద్దు. నేను చనిపోయిన తర్వాత నా యొక్క పాత ఇల్లు అక్కడే నన్ను అంత్యక్రియలు చేయండి. నేను కొత్తగా కొన్న ప్లేస్లో అంత్యక్రియలు చేయడానికి కుదరదు. అక్కడ ఏమీ లేదు, గుడిసె కానీ రేకులు కానీ ఏమీ లేదు. అన్నయ్య, వదిన, ఇది నా చివరి కోరిక అనుకోండి. నా అంత్యక్రియలు మాత్రం మన ఇంటి దగ్గరనే చేయించండి. నా అంత్యక్రియలు చేసిన తర్వాత ఒక నెల రోజులు ఓపిక పట్టండి. నెల రోజుల తర్వాత సంధ్య, చోటు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఒక నెల రోజులు మాత్రం ఓపిక పట్టండి. అంత్యక్రియలు పాతింటి దగ్గరనే చేయించండి. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నాకు ఒక లోన్లు ఉన్నాయి, 3 లోన్లు ఉన్నాయి. టాటా క్యాపిటల్, హెచ్డిఎఫ్సి అండ్ బజాజ్. ఈ 3 కలిపి కూడా 40,000 ఈఎంఐ అవుతుంది. నాకు వచ్చే శాలరీ యాజ్ పర్ ఐసిఐసిఐ 70,000. 40,000 ఈఎంఐస్ కట్టి 30,000లో మేము హ్యాపీగా బ్రతకొచ్చు. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమి కానీ లేవు. ఈ 40,000 మించి నేను ఒక్క రూపాయి కూడా ఎక్కడ అప్పు చేయలేదు, ఎవరికి రుణపడి లేను. ఉన్నాయి కూడా 3 లోన్లే ఉన్నాయి. సో నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. ఏ ఒక్కరు కూడా నన్ను ఇంటికి వచ్చి డబ్బులు అడిగే వాళ్ళు కూడా లేరు. నా మతి స్థిమితం బాగోలేక నాకు ఏదో శక్తి వచ్చి నన్ను పిలుస్తుంది కాబట్టి నేను పోతున్నాను తప్ప నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నేను బీబీ నగర్ చెరువులో దునికి ఆత్మహత్య చేసుకోబోతున్నాను.